హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో వ్యూవర్స్, ఇవాళ నేను సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ అనేది చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ మోడల్ పేపర్. ఇందులో వచ్చే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ గ్రామర్ కానీ చాలా బాగా ప్రిపేర్ కావండి. ఎందుకంటే మళ్ళీ సప్లిమెంటరీలో ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి థియరీ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ చాలా టైం పడుతుంది రాయడానికి. సో మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ రాయడం జర త్వరగా కంప్లీట్ చేసుకుంటే మీరు హ్యాపీగా గ్రామర్ పార్ట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సపోజ్ మీకు టోటల్ 3 సెక్షన్స్లో ఏ సెక్షన్ పర్ఫెక్ట్ ఉన్నదో అది స్టార్ట్ చేయండి. కొంతమంది ఎలా చేస్తారు, సెక్షన్ ఏలో ఏ బీట్ వస్తే ఏ బీట్ రాసేసి మళ్ళీ సెక్షన్ బిలో బీ బీట్ అలా కంటిన్యూగా అంటే డిఫరెంట్గా రాస్తారు. సో అలా రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ బిట్ మీకు పర్ఫెక్ట్గా వస్తే ఫస్ట్ అవన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక టిక్కర్ రాసి మళ్ళీ ఇంకొక టెంకల రాసి ఇలా చేస్తే మీకు మార్క్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్విజిలేటర్ స్పీడ్గా కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ పేపర్ అని స్పీడ్గా కరెక్షన్ చేసేటప్పుడు మీరు మార్క్స్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ బీట్ ఫస్ట్ వస్తుందో ఆ బీట్ అంతా కంప్లీట్గా రాసి నెక్స్ట్ బీట్కి అనేది వెళ్ళండి. ఒకవేళ ఆ బీట్ రాకపోతే లాస్ట్లో రాయండి. ఏవేవి ఫస్ట్ వచ్చో అన్నీ రాసేయండి. రానివి తర్వాత ఓన్గా రాయండి, కానీ ఒక్క ఆన్సర్ కూడా మిస్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.